మోహన్ బాబు తుపాకీ సరెండర్స్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. తన వద్ద ఉన్న 2 తుపాకుల్లో ఒకటే పోలీసులకు అందజేసినట్టు తెలుస్తోంది. చిత్తూరులోని చంద్రగిరి పోలీస్ స్టేషన్లో తన లైసెన్స్డ్ డబుల్ బ్యారెట్ గన్ను మోహన్ బాబు అప్పగించినట్లు సమాచారం. పీఆర్ఓ ద్వారా 2 రోజుల క్రితం పోలీసులకు పంపినట్లు తెలుస్తోంది. అయితే తనకున్న పిస్టల్ మాత్రం మోహన్ బాబు అప్పగించలేదు. దాని విషయాన్ని కూడా ప్రస్తావించలేదని తెలుస్తోంది. దీంతో పిస్టల్ విషయంలో ఉత్కంఠ వీడటం లేదు. మోహన్ బాబు తుపాకీ అప్పగింతపై కొనసాగుతున్న సస్పెన్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మోహన్ బాబు జర్నలిస్ట్ పైన దాడి చేయడము, అతని పైన హత్యాయత్నం కేసు నమోదు చేయడము, ఒక వెపన్ లైసెన్స్ కూడినటువంటి వ్యక్తి సొసైటీలో ఎవరన్నా భయభ్రాంతులకు గురి చేసినా, వారి పైన దాడి చేసినా, బెదిరింపులకు దౌర్జన్యానికి పాల్పడ్డా ఇమీడియట్ గా అతని లైసెన్స్ ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన పోలీస్ శాఖ దృష్టి పెట్టింది. అతని దగ్గర ఉన్నటువంటి వెపన్ ని స్వాధీనపరుచుకునేటువంటి ప్రయత్నం చేసింది. 2-3 రోజుల క్రితం పహరీ షరీఫ్ పోలీసులు ఇటు జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటికి, అటు ఫిలిం నగర్ లో ఇంటికి వెళ్ళినప్పుడు మోహన్ బాబు ఎక్కడ కూడా అందుబాటులోకి రాకపోవడము, నిన్న అతను అందుబాటులోకి వచ్చి విచారణ ఎదుర్కొని తన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ని హ్యాండ్ ఓవర్ చేస్తానన్నట్టుగా కూడా తను ఈ విషయాన్ని తెలియజేసి నిన్న తన పిఆర్ఓ ద్వారా సినీ నటుడు మోహన్ బాబు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తన లైసెన్స్ గన్ ఉన్నటువంటి డబుల్ బ్యారెల్ గన్ ని తను పిఎస్ లో అప్పగించినట్టుగా సమాచారం అందుతుంది. ఇతను పర్సనల్ రివాల్వర్ కూడా ఒకటి ఉపయోగిస్తా ఉన్నాడనేది కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది. తన పర్సనల్ వెపన్ ని సైతం హ్యాండ్ ఓవర్ చేయాలి అని కూడా పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. అతను ఈ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఈ వెపన్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాడా, మళ్ళీ ఇక్కడ కేసు నమోదైనటువంటి పోలీస్ స్టేషన్ పాడి షరీఫ్ లో ఈ వెపన్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాడనే దానిపై క్లారిటీ రావాలి. అది కూడా మీ దగ్గర ఉండకూడదు, అది ఆ వెపన్ ని కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేయండి అన్నట్టుగా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మోహన్ బాబు గతంలో నుంచి మోహన్ బాబు అనేక సార్లు ఈ గన్స్ పెట్టుకొని బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా మోహన్ బాబు పైన ఇప్పటి వరకు అఫీషియల్ గా ఫిర్యాదు అందజేయలేకపోయారు. మొన్న ఇంట్లో జరుగుతున్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ లో మీడియా కవరేజ్ చేస్తూ ఉండగా అసహనం కోల్పోయి ఆవేశంతో మీడియా రిపోర్టర్ చేతిలో ఉన్నటువంటి లోగో లాక్కొని తలపైన బద్దలు కొట్టినటువంటి వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో వైరల్ గా వాడడంతో పోలీసు ఉన్నతాధికారులు అటు మోహన్ బాబుకి, ఇటు విష్ణుకి, మనోజ్ కి ముగ్గురికి కలిపి రాచకొండ పోలీస్ యాక్ట్ ప్రకారంగా వారి కమిషనరేట్ పరిధిలో ఏదైతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి వారు సొసైటీలో ఉండడం కారణంగా భయభ్రాందోళనకు పబ్లిక్ గురయ్యేటువంటి అవకాశం ఉందని ఒక చట్టాన్ని వీరిపైన ప్రయోగించేటువంటి ప్రయత్నం చేస్తారు పోలీసులు. ముగ్గురు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చి సంవత్సరం పాటు కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా మీరు రోడ్లపైకి వచ్చి సొసైటీలోకి వచ్చి భయభ్రాందోళన చేయడము, ఆందోళన వ్యక్తం చేయడము, కొట్టుకోవడము, తిట్టుకోవడము, గ్యాంగ్లను మెయింటైన్ చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడితే మీ ముగ్గురిని రాచకొండ కమిషనరేట్ నుంచి బహిష్కరించాల్సి ఉంటుందనే దానిపై కూడా వారి నుంచి ₹1,00,000 చొప్పున షూరిటీస్ కూడా సమర్పించుకొని వారి దగ్గర ఈ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. అటు మనోజ్, విష్ణు ఇద్దరు మాత్రమే పోలీసుల ముందు హాజరయ్యాడు. మోహన్ బాబు హాజరవ్వలేడు. తన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉన్నానని ఒక విషయాన్ని తెలియజేసి పోలీసుల ముందు హాజరవ్వకుండా ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. నిన్న చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తనకున్నటువంటి లైసెన్స్ వెపన్ గా డబుల్ బ్యారెల్ గన్ను తను పిఎస్ లో హ్యాండ్ ఓవర్ చేసిన అన్న విషయాన్ని కూడా పాడిచేరి పోలీసులకు అఫీషియల్ గా అతను అనౌన్స్ చేయడం జరిగింది. అతను ఆ గన్ ని ప్రొడ్యూస్ చేయకుండా తన అనుచరులు అయినటువంటి పిఆర్ఓ, పిఏ, పిఎస్ ద్వారా ఈ గన్ అక్కడికి పంపించి అది హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకో అతని దగ్గర లైసెన్స్ వెపన్ ఇంకొకటి రివాల్వర్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి అది కూడా తొందరలో హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో అది కూడా కొంత సమయం ఇవ్వండి, హ్యాండ్ ఓవర్ చేస్తానంటూ కూడా ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. మోహన్ బాబు ఈ వెపన్ ఉండడం కారణంగా సేమ్ ఇదే సీన్ ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ కారణంగా ఏదైనా రిపీట్ అయితే అది కొడుకులపై ప్రయోగించేటువంటి అవకాశం ఉంది. తన అనుచరుల పైన ఆ గన్ని చూపించి బెదిరించేటువంటి ప్రయత్నం ఉంది. ఇటు ఇప్పటికే కుటుంబ వ్యవహారం కాస్త పబ్లిక్ లోకి రావడము, పోలీస్ స్టేషన్ కి వెళ్లడం, కోర్టుకు సైతం వెళ్తా ఉంది. కాబట్టి మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతోందో అది బాధ్యతగా మీడియా ఎప్పటికప్పుడు ప్రసారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు మీడియా ప్రతినిధుల్ని సైతం ఈ వెపన్ ని పెట్టుకొని అతను బెదిరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఇలాంటి వ్యక్తుల దగ్గర వెపన్ ఉండకూడదు అనేది కూడా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా అతను వెపన్ ని హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే అనే దానిపై మాత్రం క్లియర్ గా ఆదేశాలు ఉండడంతో ఒక డబుల్ బ్యారెల్ గన్ ని మాత్రం అతను హ్యాండ్ ఓవర్ చేసి అతను పర్సనల్ గా ఉపయోగిస్తున్నటువంటి రివాల్వర్ ని మాత్రం త్వరలో హ్యాండ్ ఓవర్ చేస్తానంటూ ఈ విషయం పోలీసులకు అఫీషియల్ గా తెలిపినట్టుగా తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవికిషన్.